తమ్ముడు, ఇప్పుడు ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అసలు మీ ఊరికి రాజకీయ నాయకులు అనే వాళ్ళు వస్తారా? వచ్చినా ఏం పట్టించుకోలేదు సార్. ఎందుకు అసలు వీళ్ళు అంటే మీకు ఓట్లప్పుడు వస్తారా రెగ్యులర్గా? ఓట్లు కావాలంటే ఓట్ల కోసం అయితే రెగ్యులర్గా వస్తారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? కోలక్ష్మి. కోలక్ష్మి ఎన్నిసార్లు గెలిచింది ఎమ్మెల్యేగా? పాడికి 2 సార్లు గెలిచింది. 2 సార్లు గెలిచినప్పటికి కూడా రోడ్ల పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితే ఉంది. అయితే ఎవరు పట్టించుకోరు. అయితే ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటే సార్ అట్లానే కష్టపడి అదే మా వెహికల్స్ ఉంటాయి, అట్లానే అంటే మీరు ఏది వెళ్ళాలన్నా ఆసిఫాబాద్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆసిఫాబాద్ తప్ప ఇక్కడ మీకు దగ్గరలో హాస్పిటల్ అయితే లేవు. ఇప్పుడు సరే, ఇప్పుడు నైట్ టైంలో కానీ ఎప్పుడైనా మీకు జ్వరం రావడం కానీ, ఇక్కడ పాములు ఇదంతా కూడా పల్లె ప్రాంతం, గుట్ట ప్రాంతం, ఇక్కడ పాములు కానీ అలాంటి స్నేక్ బైట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో. స్నేక్ బైట్ జరిగినప్పుడు ఇలాంటి రోడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంటుందా అసలు? ఎందుకంటే రోడ్లు మంచిగా ఉంటేనే అసలు ఒక పేషెంట్ను తీసుకెళ్ళడానికి కనీస సదుపాయం ఉంటుంది. ఇక్కడ మీకు ఏమన్నా బస్సు సదుపాయం ఉన్నదా? బస్ అనేది లేదు. ఒకప్పుడు ఉండేనా? ఒకప్పుడు ఉండేది సార్, ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మొత్తానికి బంద్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బస్, ఆర్టీసీ బస్ పడిపోయిన తర్వాత అప్పటి నుంచి బంద్ చేసారు బస్ అనేది. అదే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే అసలు మీకు రవాణా పరిస్థితి ఏంది? నడిచి వెళ్తారా లేకపోతే ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి? ఇక మంచిగా బైకులు అయితే కూడా పేషెంట్ వాళ్ళకి బైకులు సెట్ కావు. ఇక ఆటోలు కూడా కష్టమే వెళ్తాయి, కానీ అట్లా నీకు నడుచుకుంటూ దిగినాక మళ్ళీ ఎక్కుతాను.